పోలియో చుక్కలు, ప్రపంచ ఎయిడ్స్ దినం, జనాభా నియంత్రణ, పర్యావరణం, పరిసరాల పరిశుభ్రత ఇలా విద్యా, వైద్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా ప్రారంభించే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు, ర్యాలీలను నిర్వహించేందుకు విద్యార్థులు, క్రీడాకారులు అవసరం పడతారు. చివరకు జాతీయ ఓటర్స్ దినోత్సవం నాడు కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇదే విద్యార్థులు, క్రీడాకారులతో ర్యాలీలను నిర్వహిస్తారు. కానీ జాతీయ క్రీడా దినోత్సవానికి మాత్రం క్రీడాకారులు కానీ విద్యార్థులు కానీ వీరికి అవసరం ఉండదు. ఇది జిల్లా అధికారుల నిర్లక్ష్యము పనితీరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా క్రీడా దినోత్సవాలను నిర్వహించుకుంటారు. కానీ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో క్రీడాకారులను కానీ విద్యార్థులను కానీ పిలువకుండానే పలు కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించడంతో పాటు ఉద్యోగుల చేతనే ప్రతిజ్ఞను కూడా చేయించి క్రీడా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతమైనట్టు ప్రకటించుకున్నారు. ఆయా కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ముఖ్య అతిథిగా హాజరై మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులంతా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని వ్యాయామాలు చేయాలని, అందువల్ల శారీరక, మానసిక దృఢత్వం లభిస్తాయన్నారు. ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ప్రతి నెల సాంప్రదాయ రీతిలో పోటీలను నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి క్రీడాకారులను, విద్యార్థులను ఉపయోగించుకుంటాం కదా, వారిని ఈ కార్యక్రమంలో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రశ్నించకపోవటం, జిల్లా స్టేడియం మైదానంలో క్రీడా దినోత్సవాలు నిర్వహించారా లేదా అని అధికారులను కలెక్టర్ ఆరా తీయకపోవటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, వివిధ దినోత్సవాలకు గంటల తరబడి ఎండలో నిలబెట్టి ర్యాలీలు నిర్వహించి ఇబ్బంది పెట్టే అధికారులు క్రీడా దినోత్సవంలో తమను మర్చిపోవటం పట్ల క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇదే విధానాన్ని అవలంబించి తమను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా, ర్యాలీలు నిర్వహించకుండా, తమ చదువులకు ఆటంకం కలగకుండా చూసుకుంటే అధికారుల పనితీరు బాగుంటుందని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.